నమస్కారం. ఈరోజు సుఖీభవలో నరాల బలహీనత బాధిస్తోందా? అనాస పండు ఆరోగ్యానికి ఎంతో మేలు. పీసీఓడి చికిత్స ఏంటి? యువతలో ఎసిడిటీ ఎందుకు? ఇంకా హెల్త్ చెక్. మనలో కొంతమందికి ఒళ్ళంతా ఎప్పుడూ ఒకటే నిస్సత్తువుగా ఉంటుంది. చిన్నపాటి పనులకు సైతం ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా కాళ్ళు చేతులు గుంజుతున్నట్లుగా వణుకుతున్నట్లుగా ఉంటుంది. మన శరీరంలో నాడీ వ్యవస్థ బలహీనమైనప్పుడు, నరాల బలహీనత ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయని చెప్తారు నిపుణులు. ఈ నిస్సత్తువును అధిగమించేందుకు చాలామంది విటమిన్ సప్లిమెంట్లను, బలాన్నిచ్చే టానిక్కుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే వీటికన్నా నరాల బలహీనతకు మూల కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నరాల బలహీనతకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నరాల బలహీనత అనే మాటను తరచుగా వింటూ ఉంటాం. నిజానికి ఈ సమస్యలో కండరాల్లో సత్తువ తగ్గిపోవటం అన్నది ప్రధానంగా కనిపిస్తుంది. ఫలితంగా శరీరంలో ఏదో ఒక కండరంలో పటుత్వం లోపించటం, లేదా అనేక కండరాలు లేదా పూర్తిగా శరీరంలో బలహీనత దరిచేరటం అన్నది ఈ సమస్యలో కనిపిస్తుంది. అలాగే కొన్నిసార్లు నరాల బలహీనత అన్నది కేవలం మానసిక భావన కూడా అయి ఉండొచ్చు. అలా కాక నిజంగానే కండరాల్లో పటుత్వం లోపిస్తే మాత్రం దానికి తగిన పరీక్షలు చేసి వాటి సత్తువను నిర్ధారిస్తారు. ఈ నరాల బలహీనత వెనుక హైపర్ థైరాయిడిజం లేక సోడియం లేదా పొటాషియం లెవెల్స్ తగ్గిపోవటం లాంటి కారణాలు ఉండొచ్చు. అలాగే కండరాల క్షీణత, సెరెబ్రల్ పాల్సీ లేదా పక్షవాతం లాంటి సమస్యలు కూడా కారణం కావచ్చని చెబుతారు నిపుణులు. చాలామంది మనకి తరచూ చూస్తూ ఉంటాం, నరాల బలహీనత అని చెప్తారు. నరాల బలహీనత అంటే వాళ్ళు చెప్పగలిగే విషయాన్ని ముఖ్యంగా అంటే ఏదున్నా కూడా నరాల బలహీనత అని చెప్తారు. అంటే వాళ్ళకి ఒంట్లో నీరసంగా ఉన్నా, అలాగే ఒంట్లో ఉత్సాహం లేకపోయినా, లేకపోతే డిప్రెషన్కి లోనైనప్పుడైనా సరే నరాల బలహీనతని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక పేషెంట్ మన దగ్గరికి నాకు నరాల బలహీనంగా ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళ హిస్టరీ ఏంటో అనేది చాలా అవసరం అవుతుంది. అంటే కొంతమందికి అంటే ఈజీగా అలసిపోవటం అంటే ఫిటిగబిలిటీ అంటారు. ఈ ఫిటిగబిలిటీ కారణాలు ఏంటి? ఎక్కువ శాతం మందికి హీమోగ్లోబిన్, ముఖ్యంగా ఆడవారిలో ఐరన్ లెవెల్స్ తక్కువ ఉండటం వలన, హీమోగ్లోబిన్ తక్కువ ఉండటం వలన రావచ్చు. అలాగే మగవారిలో కూడా ఐరన్ లెవెల్స్, హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండటం వలన రావచ్చు. సో అదే కాకుండా కొంతమందికి ఈ ఫిటిగబిలిటీ అనేది షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వలన కూడా రావచ్చు. కొన్ని జబ్బుల్లో అంటే ముఖ్యంగా ఈ మైస్థీనియా గ్రేవిస్లో కూడా కొద్దిమందికి ఏంటంటే కనుక ఊరికి అలసిపోతూ అంటే ఈజీ ఫిటిగబిలిటీ అనేది రావచ్చు. అదే కాకుండా కొద్దిమందికి మానసికంగా ఉత్సాహం లేకపోయినా, డిప్రెషన్లో ఉన్నా, కొంతమందికి కొన్ని వైటమిన్స్ లోపం వల్ల అంటే B12 లెవెల్స్ లాంటివి తక్కువ ఉన్నా వీళ్ళకి బాడీలో జరిగే మార్పుల మూలాన వీళ్ళకి ఈ నరాల బలహీనతలాగా చెప్తూ ఉంటారు. నీరసం, నిస్సత్తువ, అలసట, బరువు ఎత్తలేకపోవటం, ఏ పని చేయబుద్ధి కాకపోవటం, ఏకాగ్రత సన్నగిలటం ఇవన్నీ కూడా నరాల బలహీనతలో కనిపించే లక్షణాలు. నరాల బలహీనతగా పిలుచుకునే ఈ సమస్యకు కారణం నాడీ వ్యవస్థలో ఉండొచ్చు, కండరాల్లో ఉండొచ్చు, లేదా శరీరంలో ఏవైనా జబ్బులు కూడా ఉండొచ్చు, రోగ నిరోధక వ్యవస్థలో కూడా సమస్య ఉండొచ్చు. ఏదైనా నాడీ వ్యవస్థకు డ్యామేజ్ జరిగినా కూడా కండరాల పట్టుత్వం దెబ్బతింటుంది. మస్కులర్ డిస్ట్రోఫీ లాంటి సమస్యలు నేరుగా కండరాల సత్తువను దెబ్బతీస్తాయి. రక్తహీనత ఉంటే కూడా శారీరక బలహీనత అనిపించటం పరిపాటే. ఈ నరాల బలహీనతకు కారణాన్ని కనుగొని దాని ప్రకారం సరైన చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. చాలామందిని చూస్తూ ఉంటాం, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బాడీ పెయిన్స్తో, వీటితో ఫైబ్రోమైల్జియాస్తో బాధపడే వాళ్ళు కూడా నరాల బలహీనతని చెప్తూ ఉంటారు. అందుకని మనం ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ జాగ్రత్తగా కొన్ని బేసిక్ టెస్ట్లు, హీమోగ్లోబిన్ టెస్ట్ లాంటివి చూసుకోవటం, అలాగే వైటమిన్ D, B12 లెవెల్స్ లాంటివి ఏమైనా ఉంటే సరి చేసుకోవటం, అలాగే మానసికంగా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారా లేదా అనేది చూసుకోవటం, అలాగే అనుమానం ఉంటే గనక
మైస్థిని అంటే ఈజీ కలిసిపోతుంటే దాంతోపాటు మిగతా మింగుడు పడతాం కష్టం కానీ రెండుగా కనపడుతున్నాయి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మైస్థిని అలాంటిది ఎక్స్క్లూడ్ చేసుకోవటం, అలాగే కొద్దిమందికి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవటం, ఇలాంటివి చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మనం మందులతో కానీ, కొంతమందికి డిప్రెషన్తో లోనైతే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం కానీ చేస్తే కనుక వీళ్ళకి మనం ఖచ్చితంగా వీళ్ళ ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేటట్లు చేయొచ్చండి. శారీరక దౌర్బల్యం అనేది ఒంట్లో ఏదో ఒక భాగంలో ఉండొచ్చు, లేదా మొత్తం శరీరమంతా బలహీనంగా ఉండొచ్చు. ఈ సమస్యకు డాక్టర్ పర్యవేక్షణలో కారణాన్ని కనుగొని దానికి చికిత్స తీసుకుంటూనే తగిన శారీరక వ్యాయామం, బలవర్ధకమైన ఆహారం, సరిపడా విశ్రాంతి తీసుకోవటం ద్వారా ఈ నరాల బలహీనత సమస్యను అధిగమించవచ్చు. కంటికి నచ్చిన ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. ఆయా సీజన్లలో పుష్కలంగా లభించే పండ్లను తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకోవచ్చు. పండ్ల విషయానికి వస్తే యాపిల్ తర్వాత పైనాపిల్ను అంత గొప్ప పండుగా చెప్పుకోవచ్చు. పైనాపిల్ నిజానికి పోషకాల నిధి. తొక్క తీయడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఒకసారి ఈ పండును రుచి చూస్తే మాత్రం అస్సలు వదలలేం. పోషకాలను అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా భేషుగ్గా ఉంచే పైనాపిల్ పండు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పైనాపిల్, దీన్నే మనం వాడుకలో అనాస పండు అని కూడా పిలుస్తాం. ఈ పండును కోయటం కాస్త కష్టమేమో కానీ పైనాపిల్ మొక్కల రుచే వేరు. పుల్లగా తీయగా ఉండే వీటిల్లో విటమిన్లు, పోషకాలు సైతం దండిగానే ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. తక్షణ శక్తిని అందించటంలో పైనాపిల్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనాసలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఒక కప్పు పైనాపిల్ మొక్కలు తీసుకుంటే మనకు రోజు మొత్తంలో అవసరమైన విటమిన్ సి లభించినట్టే. దీంతో రోగ నిరోధక శక్తి బాగా పుంజుకుంటుంది. కణజాలం వృద్ధి చెందటానికి, కణాల మరమ్మతులోనూ విటమిన్ సి పాలు పంచుకుంటుందన్న సంగతి తెలిసిందే. పైగా దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్ధాప్యం ముంచుకు రాకుండాను, క్యాన్సర్, గుండె జబ్బు వంటి జబ్బులు దరిచేరకుండాను చూస్తాయి. వ్యాయామం చేసే వారిలో విటమిన్ సి స్థాయిలు తగ్గితే క్యాలరీలు తక్కువగా ఖర్చవుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంటే పైనాపిల్ బరువు తగ్గటానికి తోడ్పడుతుందన్నమాట. పైనాపిల్తో కడుపు బరం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. దీనిలోని బ్రోమెలనిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి ఎక్కువ తినకుండాను చూస్తుంది. అలాగే మలబద్ధకం దరిచేరకుండా కాపాడుతుంది. పైనాపిల్లో మ్యాంగనీస్ ఖనిజం కూడా దండిగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్ ముక్కలతో మన శరీరానికి రోజుకు అవసరమైనంత మ్యాంగనీస్ లభిస్తుంది. ఇది విటమిన్ సితో కలిసి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మ కణాలు దెబ్బతినకుండాను కాపాడుతుంది. అనాస పండు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజు ఒక గ్లాస్ పైనాపిల్ రసాన్ని తాగటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పైనాపిల్ను ముక్కలుగా చేసుకొని కూడా తినేయచ్చు. దీంతో పైనాపిల్లో ఉండే ఫైబర్ కూడా శరీరానికి అందుతుంది. రక్తహీనతలాగే ఇవాళ అమ్మాయిలకు పీసీఓడి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. టీనేజ్ వయసు నుంచే చాలామందికి అండాశయాల్లో నీటి బుగ్గలు ఏర్పడుతున్నాయి. దీంతో ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతింటోంది. ఫలితంగా నెలసరి గాడి తప్పడం, అధిక బరువు, అవాంఛిత రోమాలు, ఇలా అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. పెళ్ళయ్యాక గర్భధారణలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. అమ్మాయిలకు అనేక చిక్కుల్ని తెచ్చిపెట్టే పీసీఓడికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. కౌమార్య దశలో ఉన్న ఆడపిల్లల్లో కానీ దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఒక్క ఓవరీస్కే సంబంధించింది కాదు, వాళ్ళ బాడీలో వేరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, అట్లాగే ఆండ్రోజెన్ ఎక్సెస్, ఈ పీరియడ్ డిస్టర్బెన్సెస్, ఎక్సెస్ హెయిర్ గ్రోత్, ఇట్లాంటివన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి ఇదొక సిండ్రోమ్ అంటాం. పీసీఓఎస్కి చికిత్స అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు పీరియడ్స్ రావట్లేదని వస్తారు. కొంతమందికి అది నెలన్నర కావచ్చు, 2 నెలలు కావచ్చు, 6 నెలలు కూడా కావచ్చు. సో ఫస్ట్ వాళ్ళు చెప్పిన కంప్లైంట్ పీరియడ్స్ రావట్లేదు, ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. సో ఏ ఏజ్ అయినా కానీ ముందు పీరియడ్స్ రావడానికి మందులు ఇస్తామండి.
ఇచ్చే ముందు ఒకసారి స్కానింగ్ మిగతా టెస్టులన్నీ చేసుకుని ఏ మందులు సూట్ అవుతాయో చూసుకొని ముందు పీరియడ్స్ రెగ్యులరైజ్ చేస్తాము. ఆ తర్వాత ఏజ్ బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ చికిత్సా విధానం ఉంటుంది. ఇప్పుడు యంగ్ గర్ల్స్ అయితే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అయితే సరిపోతుంది. అదే మ్యారీడ్ విమెన్ అనుకోండి, వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయటమే కాకుండా పిల్లలు కావాలనుకుంటే దానికి వేరే మెడికేషన్ ఉంటుంది. అంటే అండం విడుదల కావడానికి ఇచ్చే మందులు మళ్ళీ ఎక్స్ట్రా వాడతాము. తర్వాత ఈ కాన్పులు అయ్యి మిడిల్ ఏజ్లో ఉన్న మహిళలకి మళ్ళీ పీరియడ్ రెగ్యులరైజేషన్కి మందులు ఇస్తాము. డయాబెటీస్ లాంటివి ఏమైనా ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ ఈ హిర్సుటిజం లాంటిది ఉంటే దాని మందులు కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ కంబైన్ చేస్తాము. సో ఏజ్ రిలేటెడ్గా ట్రీట్మెంట్ మారుతుంది. పీసీఓడి అనేది జన్యుపరంగా వచ్చే మాట వాస్తవమైనా కూడా ఈ బిఎంఐ అనేది నార్మల్గా ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అంటే పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి, అలాగే ఈ అన్వాంటెడ్ హెయిర్ కూడా తగ్గుతుంది, అండ్ ఈ డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగా మద్యం వంటి చెడు వ్యసనాలు ఇవాళ యువతరానికి ఎసిడిటీని శాపంగా అంటగడుతున్నాయి. గుండెలో మంటగా ఉందని, ఛాతీలో కొలిమి పెట్టినట్లుగా వేదనగా ఉంటోందని, పదే పదే పుల్లటి తేన్పులొస్తున్నాయని చాలామంది బాధపడుతున్నారు. ఎసిడిటీకి గ్యాస్ ట్రబుల్ కూడా తోడవుతోంది. ఈ నేపథ్యంలో యువతలో ఎసిడిటీకి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యువతలో ఎసిడిటీ ఎందుకు పెరుగుతోంది? ఒకప్పుడు తినేదాంతో పోలిస్తే ఇప్పుడు మనం తినే ఆహారపు అలవాట్లు మొత్తం మారిపోయాయి. మనం తినే దాంట్లో మసాలాలు, కారం, స్టోర్డ్ ఫుడ్, స్మోక్డ్ ఫుడ్, దాంతోపాటు స్వీట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, చీజ్, బట్టర్, బర్గర్ ఇట్లాంటి ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల దాంతోపాటు మనం చేసే పని, ఒకప్పుడు ఎంతో శారీరక శ్రమ ఉండేది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ కూర్చొని, ఎక్కువ మట్టు కూర్చొని ఉండే జాబులు చేయడము, కూర్చొని ఉండే పని చేయడము, ఎక్కడికి పోయినా కానీ నడకలేకపోవడం, ఎక్కడికి పోయినా వెహికల్స్ వాడడం, వీటన్నిటి వల్ల శారీరక శ్రమ తగ్గిపోయింది. దాంతోపాటు మిగతా అలవాట్లు, అంటే దురలవాట్లు అనొచ్చు, అలవాట్లు అనొచ్చు. ఏంటి? స్మోకింగ్ పెరగడము, ఆల్కహాల్ పెరగడము, డ్రగ్స్ పెరగడము, ఇదొకటి. దాంతోపాటు మన జీవన విధానంలో ఇంకో కొత్తగా యాడ్ అయింది, పాతకాలంలో లేనిది ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రపంచంతో పాటు పరిగెత్తడం కోసమని మనలో స్ట్రెస్ పెరిగింది. మనలో ఎప్పుడు ఎదుటోళ్ళతో కంపేర్ చేసుకునో, లేకపోతే ఏదో రకమైన వర్క్ ప్రెషర్స్ వలనో, దేని వలనో సో మనలో స్ట్రెస్ పెరిగింది. ఈ అన్నిటి వల్ల ఓవరాల్గా ఎసిడిటీ పెరిగింది. వీటన్నిటికీ మనకి అంటే మనం ఎక్కువ ఆహారం తీసుకుంటూ తక్కువ పని చేయడం వల్ల అధిక బరువు పెరుగుతున్నాం. అండ్ బరువు పెరగడం వల్ల కండరాలు లూజ్ కావడం వల్ల కూడా మనకి ఎసిడిటీ అనేది పెరగడం జరుగుతుంది. ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయి? డిస్పెప్సియా అని ఒక పదంగా డిస్క్రైబ్ చేయడం జరిగింది. డిస్పెప్సియా అంటే 4. ఒకటి ఇండైజెషన్ అంటే అజీర్తి, 2 కడుపులో మంట, యాసిడ్ బర్న్, దాన్ని బర్నింగ్ సెన్సేషన్ అంటారు, కడుపులో మంట. దెన్ బెల్చింగ్ అంటే ఏంటంటే తేన్పులు రావడం, బ్లోటింగ్, కడుపంతా ఉబ్బసం కావడం. ఈ 4టిని కలిపి డిస్పెప్సియా అని అంటారు. ఈ డిస్పెప్సియా అనేది ఏదైతే ఉంది, ఈ 4 సిమ్టమ్ కాంప్లెక్స్, ఇట్ ఈస్ నాట్ ఏ సిమ్టమ్, ఇట్స్ ఎ సిమ్టమ్ కాంప్లెక్స్. ఈ 4 కలిసి ఉండేది యాసిడ్ వల్ల జరుగుతుంది. ఆ యాసిడ్ దానివల్ల దాంతో పాటు దాని స్టేజ్ని బట్టి ఓన్లీ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండి గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు ఈ చెప్పిన 4 మాత్రమే ఉంటాయి. అది అల్సర్గా మారితే విపరీతమైన కడుపు నొప్పి రావడము, దానికి సంబంధించిన బ్లీడింగ్ కావడము, అది మూసుకపోవడము, లేకపోతే రంధ్రం పడిపోవడం, పర్ఫరేషన్ కావడం, ఇట్లాంటి దాకపోవచ్చు. లేదా ఒకవేళ యాసిడ్ తయారైంది వెనక్కి తన్నడం వల్ల యాసిడ్ అంటే రిట్రోస్టర్నల్ బర్నింగ్, ఛాతిలో కూడా మంటగా రావడము, ముక్కులోకి తేన్పులు రావడము, దానివల్ల నాన్ ఈసోఫాజియల్ సిమ్టమ్స్ అంటే దగ్గు రావడము, రికరెంట్గా సైనసైటిస్ ప్రాబ్లమ్స్ రావడము, చెవుల ఇన్ఫెక్షన్ రావడము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. పొగ, మద్యం అలవాట్లతో ఎసిడిటీ పెరుగుతుందా? స్మోక్ చేయడం వల్ల మీరు ఆ మ్యూకోజా ఏదైతే ఉందో, జీర్ణాశయంలో ఉన్న పైన ఉన్న పొర ఏదైతే ఉందో దాని మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్కహాల్ వల్ల కూడా దానివల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండి యాసిడ్ అది ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్గా పనిచేసి మ్యూకోజాను పాడు చేసి యాసిడ్ ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి పనిచేస్తుంది. ఆ యాసిడ్ ప్రొడక్షన్ దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆ పుండులాగా ఏర్పడే ఆ పుండుకి ఏదైతే నర్వ్ ఎండింగ్స్ బయటకు రావడం వల్ల మంటగా రావడము, నొప్పిగా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ
ఈ స్మోకింగ్ ఆల్కహాల్ చేసే వాళ్ళు ఇంకోటి ఏముంటుంది, మోస్ట్లీ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఉండడమో, లేకపోతే ఏదైనా డిప్రెషన్లో ఉండడమో, లేదో మోతాదుకు మించి తీసుకునే పరిస్థితి ఉంటుంది. దానివల్ల అధిక బరువుకు లీడ్ చేయడము, వాటి వల్ల మళ్ళీ ఇండైరెక్ట్ కాజేటివ్, దానివల్ల ఇండైరెక్ట్గా కూడా యాసిడ్ ప్రొడక్షన్ అయ్యి గ్యాస్ట్రైటిస్ కానీ లేకపోతే అల్సర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి ఆందోళనలకు ఎసిడిటీ పెరగడానికి సంబంధం ఉందా? స్ట్రెస్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో వీళ్ళని టైప్ ఏ పర్సనాలిటీస్ అంటారు. అంటే టైప్ ఏ పర్సనాలిటీ అంటే ప్రతిదానికి ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా ఆత్మన్యూనత ఉండడం, ప్రతిదానికి ఎక్కువ టెన్షన్ పడిపోవడము. సో వీళ్ళందరిలో తెలియకుండానే యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఇది డైరెక్ట్. ఇది కాకుండా ఇలా ఉన్నవాళ్ళు వాటిని డైవర్ట్ చేసుకోవడానికి ఏదో రకమైన మెజర్స్ని తీసుకుంటారు. అంటే తినడమో, తాగడమో, లేకపోతే స్ట్రెస్ రిలీవింగ్కి స్మోక్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడము, లేకపోతే ఏదైనా ఫుడ్ తినడం చేస్తుంది. సో దానివల్ల ఒబెసిటీ పెరుగుతుంది, దానివల్ల కూడా వస్తుంది. సో ఓవరాల్గా మన స్ట్రెస్ అనేది యాసిడ్ ప్రొడక్షన్ పెంచుతుంది. దాంతోపాటు ఈ ఇండైరెక్ట్గా వీటన్నిటికి కారణం చేసి వాటి ద్వారా కూడా యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో ఓవరాల్గా వీటికి అండ్ మన స్ట్రెస్కి, యాసిడ్ ప్రొడక్షన్కి, గ్యాస్ట్రైటిస్కి, గ్యాస్ట్రిక్ అల్సర్స్కి, అదే పెప్టిక్ అల్సర్స్కి 100% రిలేషన్. నిత్యం వాడే మందులతో ఎసిడిటీ వస్తుందా? పెయిన్ కిల్లర్, స్టీరాయిడ్స్ కొన్నిసార్లు ఇప్పుడు డయాబెటీస్, హైపర్టెన్షన్ నుండి ఒక 40 దాటిన వాళ్ళలో ఈకోస్పెరిన్, క్లోప్లేట్ అట్లాంటివి ఇస్తుంటారు. కొన్ని డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ ఉంటాయి, వాటి వల్ల డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్, NSAIDs, పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్ అండ్ ఈ యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ అంటారు. వీటి వల్ల ఖచ్చితంగా మనకి ఆ స్టమక్ మ్యూకోజం మీద ఎఫెక్ట్ ఉండి యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువై దానివల్ల అల్సర్లు, గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొన్ని రకాల మందులకి అండ్ యాసిడిటీకి సంబంధం ఉంది. ఎసిడిటీని ఎప్పుడు పట్టించుకోవాలి? ఎసిడిటీ అనగానే కడుపులో ఏ మంట వచ్చినా, నొప్పి వచ్చినా అందరు పోయి ఓవర్ ద కౌంటర్ ఏదో ప్యాంటప్రజోల్, ఏదో ఒక రకమైన ఎసమప్రజోల్, ఎనీ PPI తీసుకొని రోజు వేసుకోవడం, అలా జీవితాన్ని గడపడం. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక మేజర్ ప్రాబ్లం అదేంటి అంటే గ్యాస్ట్రిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది మాస్క్ అయిపోతుంది. ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. యూజువల్గా ముందు ఇలాంటి మంట ఇట్లాంటివే ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ పోవడం వల్ల ఇదేం మంది ఎటువంటి ఎండోస్కోపిక్ చేసుకోపోవడము, ఏ డాక్టర్ని సంప్రదించకపోవడము, జస్ట్ PPIలే తీసుకోవడం వల్ల క్యాన్సర్లని ఏవైతే ఉన్నాయో, అల్సర్స్ క్యాన్సర్గా మారదు, ఎప్పుడు మారదు. కానీ క్యాన్సర్లో కూడా సిమ్టమ్స్ ఇలాగే ఉంటాయి, లక్షణాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక కొంతకాలం 3 to 6 months ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మన జీవన విధానాన్ని మార్చుకున్నా తగ్గనప్పుడు 45 ఏళ్ళ కంటే పైబడి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎసిడిటీ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఫస్ట్ ఎండోస్కోపీ చేయడం. ఎండోస్కోపీలో చూస్తాం రిఫ్లక్స్ అయితే అన్నవాహికలో ఏమైనా అల్సర్ లాగా ఫామ్ అయి ఉన్నాయా, రిఫ్లక్స్ సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ కనపడుతుందా, స్టమక్లో ఏమైనా పుండు పడ్డదా, స్టమక్లో పుండు పడడంతో పాటు ఏమైనా అల్సర్ లాగా ఫామ్ అయిందా, లేకపోతే జీర్ణాశయం చిన్నపేగుగా మారే ప్రాంతం ఏమైనా మూసుకపోయిందా, ఇవన్నీ చూడడం జరుగుతుంది. దీంతోపాటు ఈ మధ్య కాలంలో ఇప్పటిదాకా చెప్పిన అన్ని కారణాలే కాకుండా మనం తాగే వాటర్లో, తినే ఫుడ్లో H. pylori అనే ఒక బ్యాక్టీరియా, దాన్ని హెలికోబాక్టర్ పైలోరీ అని అంటారు. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పెరగడం వల్ల ఇండియాలో 100 మందిలో టెస్ట్ చేస్తే 80 నుంచి 80% మందికి H. pylori అనేది పాజిటివ్ అవుతుంది. దీనివల్ల కూడా ఇదేం చేస్తుందంటే స్టమక్ మ్యూకోజాలో కాలనైజ్ అయ్యి సో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తూ యాసిడ్ వల్ల అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముక్క పరీక్ష తీసుకొని H. pylori అనే బ్యాక్టీరియా ఉందా లేదా కూడా చూస్తాం. చూసి ఒకవేళ ఉంటే దానికి 14 రోజుల పాటు ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది, దానికి ఇవ్వడము, లేదా ఓన్లీ అల్సర్, ఓన్లీ గ్యాస్ట్రైటిస్ ఉంటే దానికి సంబంధించిన మందులు అంటే PPI అంటారు. PPI అంటే ప్యాంటప్రజోల్, ఎసమప్రజోల్, రబెప్రజోల్, చాలా రకాల మందులు ఉన్నాయి. అది ఏది సూట్ అయితే దాడి పెట్టడము. ఒకవేళ రిఫ్లక్స్ ఉంటే వాటితో పాటు ప్రోకైనెటిక్ అంటే మనకు వెనక్కి తన్నకుండా ముందుకే పేగుల కదలిక ఉండేటట్టు చేసే కొన్ని మందులు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇవి 3 months వాడుతూ 2 to 3 months వాడుతూ మన జీవన విధానాన్ని మార్చుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇది మన జీవన విధానాన్ని మార్చుకోకపోతే మళ్ళీ 4 రోజుల తర్వాత సేమ్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యాంటాసిడ్ మందులతో ఎసిడిటీ తగ్గుతుందా?
ఒక వ్యక్తిలో ఆకలి బరువు రెండూ తగ్గుతూ హిమోగ్లోబిన్ తగ్గుతూ ఇట్లాంటి డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే పైన చెప్పిన అల్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి, ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిందే. సో హిమోగ్లోబిన్ తగ్గింది కదా అని బ్లడ్ ఎక్కించుకోవడము, ఇది ఉంది కదా అని పీపీఐలు వేసుకుంటే సరిపోయేది కాదు. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ని అడ్వైస్ చేయాలి. ఇంకోటి, ఎక్కువ కాలం వాడడం వల్ల ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆస్టియోపోరోసిస్ రావడము, అల్జీమర్స్ రావడము, డిమెన్షియాస్ రావడము, అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి అది అంటే వెనక్కి తిరిగి కరెక్ట్ కాని స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వాడినా ఈ కాంబినేషన్ వాడుతున్నప్పుడు, ఎస్పెషల్లీ కాంబినేషన్ వాడుతున్నప్పుడు 15 రోజులకు మించి వాడే అవకాశం లేదు, వాడకూడదు. ఎసిడిటీకి చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ నేను మెడికేషన్స్ అన్నాను లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. మసాలాలు, కారము, స్వీట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, కోక్స్, స్టోర్డ్ ఫుడ్స్ కంప్లీట్ మానేయాలి. దాంతోపాటు మినిమం ఎక్సర్సైజ్ 10,000 కౌంట్ వాకింగ్ చేయాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, హై ఫైబర్ డైట్, కీరా, క్యారెట్, జామకాయ లాంటి హై ఫైబర్ డైట్, కార్బోహైడ్రేట్ తగ్గించాలి, బరువు తగ్గించాలి. బరువు కంపల్సరీ మన బిఎంఐ అనేది 24.9 లోపే ఉండాలి, 18 to 24.9 లోపే ఉండాలి. దీంతో పాటు ఒకవేళ సివియర్గా ఉంటే హెచ్ పైలోరీ చూసుకొని, హెచ్ పైలోరీ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద ట్రీట్మెంట్. ఎసిడిటీ బాధలకు ఆహారపు అలవాట్లను చక్కదిద్దుకోవడం ఒక్కటే మార్గం. యాంటాసిడ్ మాత్రలతో తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత ఉపశమనం ఉండదు. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడం, వేళ్లకు తినడం, మానసిక ఒత్తిళ్లను తగ్గించుకుంటే ఎసిడిటీ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో తరచూ అల్లం టీని తాగడాన్ని అలవాటు చేసుకోండి. అల్లం టీని తాగడం వల్ల ఫ్లూ జ్వరాలు, ఇన్ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్లు, గొంతులో గరగర వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.